హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఉదయాన్నే ఇలా ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక ఈ పక్షులు అయితే ఇలా అరుస్తూనే ఉంటాయి. ఇక ఇక్కడున్న మొక్కలన్నింటికి వాటర్ పట్టేసి ఇంటి ముందు ఇలా చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను. ఈ వేసవి కాలంలో పువ్వులన్నీ చక్కగా విచ్చుకుంటాయండి. ప్రతి మొక్క కూడా ఎంత బాగా పువ్వులు పూసిందో. ఇక ఇలా ఈరోజైతే పూజ చేసుకున్నానండి. మనసు ఎంత ఏదోలా ఉందండి ఈరోజు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న తులసి మొక్క నిద్రపోయింది. సో ఈరోజైతే నర్సరీకి వెళ్ళి కొత్త తులసి మొక్క తెచ్చుకోవాలి అనిపించిందండి. తులసి మొక్క నిద్రపోయిందని మనం భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇదైతే వేసవికాలం కనుక కొన్ని మొక్కలు అలా అవుతూ ఉంటాయి. కనుక మనం అన్నింటికీ భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇది ఎండాకాలం కనుక మొక్కలు అలా పాడవడం ఎండిపోవడం జరుగుతూనే ఉంటాయి. ఇక ఈరోజైతే ఇలా బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు అయితే చేసేసానండి. ఇక ఈ సమ్మర్ సీజన్ కనుక ఏదో ఒక జ్యూస్ అయితే చేస్తూ ఉంటాను. ఇక ఈరోజైతే ఇలా బీట్రూట్ క్యారెట్ వేసి జ్యూస్ అయితే చేశాను. సమ్మర్లో ఇవే తాగడం చాలా బెస్ట్ అండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం చాలా మంచిది. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా పప్పు అయితే చేశానండి. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకొని నర్సరీకి అయితే స్టార్ట్ అయ్యాం. మాకైతే దగ్గరలోనే నర్సరీ ఉంటుందండి. ఒక 5 minutes డిస్టెన్స్లోనే మాకు నర్సరీ అనేది ఉంది. సో అక్కడ మొక్కలు అయితే చాలా వెరైటీలు దొరుకుతాయండి. నాకు ఏ మొక్క కావాలన్నా ఆ నర్సరీకి నేను వెళ్తూ ఉంటాను. ఇలా నర్సరీకి వెళ్ళే రోడ్డు మొత్తం చాలా అందంగా ఉంటుందండి. మార్నింగ్స్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా బోర్ కొడుతుందేమో కానీ నాకు నర్సరీకి వెళ్ళాలంటే మాత్రం భలే ఇష్టంగా వస్తానండి. ఇలా మొక్కలన్నింటినీ చూడటం కూడా నాకు భలే ఆనందంగా అనిపిస్తుంది. ఇక నర్సరీలో అయితే చాలా మొక్కలు వచ్చాయండి. అసలు ఎంత బాగున్నాయో, వీటిని చూస్తుంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే. ఈ నర్సరీకి రాగానే మొదటగా నేనైతే గులాబీల దగ్గరికి వచ్చేస్తానండి. ఎందుకంటే నాకు గులాబీ మొక్కలంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడున్న కలర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. ఇక ఒక గులాబీ మొక్క అయితే తీసేసుకున్నాను. ఇక తులసి మొక్క కోసం చూస్తున్నాను కానీ అండి ఇంకా కనిపించడం లేదు. సో ఇక అలా నర్సరీ మొత్తం చూస్తూ కొత్త వెరైటీస్ ఏమొచ్చాయని అన్నీ చూస్తూ ఉన్నానండి. ఇవైతే మన దగ్గర అస్సలు ఉండవండి. వీళ్ళ దగ్గర అయితే ఎంత ఫ్రెష్గా ఉంటాయో. ఇక నా తులసి మొక్క అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. ఇక వీటిలో మంచి మొక్కనైతే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఇవన్నీ చేమంతి పువ్వులండి. ఎన్ని ఉన్నాయో అసలు, ఎన్ని కలర్స్ ఉన్నాయో. కాకపోతే ఇవి 1 time మాత్రమే కాస్తాయండి. తర్వాత అస్సలు ఉండవన్నమాట. మనం ఎంత మెయింటైన్ చేసినా ఇవైతే అస్సలు బ్రతకవండి. కానీ ఉన్న కొద్ది రోజులైనా చాలా అందంగా ఉంటాయండి. సో ఇక వైట్ అయితే తీసుకుందామని చూస్తూ ఉన్నాను. ఎంత అందంగా ఉన్నాయో చూడండి అసలు. ఇక ఇక్కడైతే తెల్ల జిల్లేడు చెట్లను కూడా అమ్మేస్తున్నారండి. అసలు ఈ మొక్కను చూడగానే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఇలా ఈ మొక్కలన్నింటినీ చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. ఇక ఇది మల్లెపువ్వుల సీజన్ కదండి. మల్లెపువ్వులు కూడా ఇక్కడ చాలా కాచాయన్నమాట. అసలు ఈ పువ్వులు అయితే ఎంత స్మెల్ వస్తున్నాయో అండి అసలు. ఇదైతే ఆల్రెడీ నా దగ్గర ఉందండి.
ఇక్కడున్న మొక్కల్ని కొనడం కన్నా ఈ మొక్కల్ని చూడడమే నాకు భలే ఆనందంగా అనిపిస్తుందండి. ఎన్ని రకాల పువ్వులు ఉంటాయో అసలు. ఇవన్నీ డేరా పూల చెట్లండి. చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఈసారి అయితే రోజా మొక్కలు ఎక్కువగా కనిపించాయండి నాకు. చాలా వెరైటీస్ కనిపించాయి, చాలా రంగులు కూడా కనిపించాయి. ఇక మా వారైతే అక్కడ ఏవో మొక్కలు చూస్తూ ఉన్నారండి. ఇక నేను అలా నడుచుకుంటూ చూస్తూ వెళ్తూ ఉన్నాను. ఇక ఇక్కడైతే నాటి రోజా పువ్వులు కనిపించాయండి. ఇవైతే చాలా ఉన్నాయండి. సో ఇక నేనైతే ఒక మొక్కనైతే తీసుకుంటూ ఉన్నాను. ఇవి ఫ్లవరింగ్ అనేటివి చాలా ఎక్కువ వస్తాయండి. చెట్టు కూడా ఇది చాలా పెద్దగా అవుతుంది. మనం ఒక చిన్న మొక్క పెట్టినా కూడా ఇవి పువ్వులు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇన్ని రోజా మొక్కల్ని చూస్తూ ఉంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి. ఏది తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదు. ఇక అక్కడ పనిచేస్తున్న ఆమె నేనే మంచి మొక్కను తీసిస్తాను అని చెప్పి ఇలా ఓ మొక్కనైతే తీసుకుని వచ్చింది. ఇక మా వారైతే అక్కడ ఉసిరికాయ చెట్టు చూస్తున్నారండి. నేను వెళ్ళేసరికి ఇలా ఉసిరి చెట్టునైతే తీసుకున్నారు. ఇక అలానే దానిమ్మ చెట్టు కూడా తీసుకున్నారండి. ఇలా ఒక దానిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు 2 తీసుకున్నాం. ఇలా ఈ నర్సరీలోనే చాలా రకాల పాట్స్ అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. వీటన్నింటిని మనం డెకరేటివ్కు యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయండి. కాకపోతే ఇవి చాలా సెన్సిటివ్. మెయింటెనెన్స్ అనేది కాస్త కష్టమైన విషయం అన్నమాట. సో వీటిని తీసుకుంటే మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడే మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ అన్నీ అమ్ముతారండి. సో మనం అవి కూడా ఇక్కడే మనం తీసుకోవచ్చు. చామంతి మొక్కల్ని కూడా తీసుకొని ఇక మేమైతే స్టార్ట్ అవుతూ ఉన్నామండి. చామంతి మొక్కలైతే ఈ కలరు ఎంత బాగున్నాయో అండి అసలు. వీటిని చూస్తే అస్సలు వదలబుద్ధి అవ్వట్లేదండి, అంత అందంగా ఉన్నాయన్నమాట. ఇక మా మొక్కలన్నింటిని తీసుకొని మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. సాయంత్రాలు కూడా ఎంత అందంగా ఉంటాయో అండి కదా. అలా చూస్తూ ఉండిపోవచ్చండి. ఏమైనా నేచర్ అనేది చాలా అందమైందండి. ఒక చిన్న మొక్కను చూసినా, ఒక పువ్వును చూసినా మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదండి. ఈ దాలిమ్మకైతే అప్పుడే కాయ కూడా కాచేసిందండి. ఇక ఇంటికి వచ్చేసి ఇలా పువ్వులనైతే మాలగా కట్టుకున్నాను. మల్లెపువ్వుల సీజన్ మొదలైపోయింది కదండి. ఇప్పుడైతే మల్లెపువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. నాకైతే భలే ఇష్టం అండి. అంటే ఎక్కువగా నేను పెట్టుకోవడానికన్నా దేవుడికి అలంకరించడానికి ఇష్టపడతాను. సో ఇక మల్లెపువ్వులతో చక్కగా పూజ చేసుకోవచ్చు అనిపించింది. ఇక ఈవినింగ్ అయితే అలా బాల్కనీలోకి వచ్చానండి. ఇలా టీ తాగుతూ అలా ఆకాశాన్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇక ఇక్కడ పావురాలు అయితే ఎంత బాగా తిరుగుతున్నాయో అండి. అసలు ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో, వాటిని అలా చూస్తూ ఉండిపోయాను. ఇక ఉదయాన్నే ఇలా తులసి మొక్కనైతే నాటేశానండి. ఇలా మొక్కను నాటేసి చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇలా తులసి కోటను చూస్తే మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి నాకైతే. ప్రతిరోజు తులసి మొక్కను మనం
పూజ చేసుకోవడం వలన మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఇలా తులసి మొక్కకు కాసిన నీళ్లు పోసి చక్కగా దీపం పెట్టుకుంటే మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇలా తులసి మొక్కనైతే ఇటుపక్క పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇటు సైడ్ అయితే ఎండ అనేది బాగా పడుతూ ఉంటుంది కనుక ఇటుపక్క అయితే నేను తులసి మొక్కను ఏర్పాటు చేసుకున్నానండి. ఇలా ఇంటి ముందు చిన్న ముగ్గు పెట్టుకొని అలా తులసి కోటలో దీపం పెట్టుకుంటే మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని మనం ప్రతిరోజు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనకు చక్కటి వాతావరణాన్ని అయితే కలిగిస్తాయండి. ఇలా ఈరోజైతే చాలా ఆనందంగా గడిచిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.